హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు షురూ అయ్యాయి. ఒక్క రోజులోనే భారీగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇందుకోసం 30 టీమ్స్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దింపారు. దుండిగల్, మాదాపూర్, మియాపూర్, బోరబండలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మల్లంపేటలోని కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను ఆక్రమించి కట్టిన లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ లో నిర్మించిన విల్లాల కూల్చివేత కొనసాగుతోంది. మరోవైపు స్వర్ణపురిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ను కూల్చివేస్తున్నారు. మాదాపూర్ సున్నం చెరువు బఫర్ జోన్ లో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే హైడ్రా ఫోకస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ ద్వారా అందిస్తారు. నుమాన్, ఇప్పటికే 15 రోజుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చాలంటూ నోటీసులు ఇచ్చారు. ఎవరైతే స్పందించలేదో ఆ అక్రమ నిర్మాణాలన్నింటిపైన కూడా హైడ్రా దృష్టి పెట్టినట్లు కనిపిస్తా ఉంది. ఏంటి వివరాలు? ఏ ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి? నవీన్, ఈ సండే హైడ్రాకు బిగ్ డే అని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 5 ప్రాంతాల్లో ఏకకాలంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వర్షాలతో కాస్త బ్రేక్ ఇచ్చినటువంటి హైడ్రా మళ్ళీ ఏదైతే తమ కూల్చివేతలను షురూ చేసింది. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు మాదాపూర్ సున్నం చెరువు దగ్గర కానివ్వండి, అదేవిధంగా ఇటు మల్లంపేట కత్వ చెరువులో కానివ్వండి, అదేవిధంగా స్వర్ణపురిలో ఉన్నటువంటి విల్లాలు కానివ్వండి, ఫామ్ హౌస్లు, ఇవన్నీ కూడా ఏకకాలంలో కూల్చివేస్తున్నారు. దాదాపు 30 టీమ్స్తో ప్రస్తుతం హైడ్రా దూకుడుగా దూసుకుపోతుంది. ప్రస్తుతము అనేక ప్రాంతాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే సున్నం చెరువు దగ్గర ఉన్నాను. సో ఈ సున్నం చెరువు ఏదైతే ఉందో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఆక్రమణలకు గురైనటువంటి చెరువు. సో ఈ చెరువులోనే నిర్మించినటువంటి అపార్ట్మెంట్ ని పూర్తిగా ప్రస్తుతం హైడ్రా టీం నేలమట్టం చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతము హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 5 ప్రాంతాల్లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో గత వారం రోజుల క్రితమే ఏదైతే మనం చూస్తున్నామో ఈ కూల్చివేత అవుతున్నటువంటి బిల్డింగ్ కి సంబంధించినటువంటి బిల్డర్లకు కూడా నోటీసులు హైడ్రా జారీ చేసింది. సో పూర్తిగా చెరువులోనే ఎఫ్టీఎల్ లోనే ఇది నిర్మాణాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఏదైతే ఇటు అల్లాపూర్ డివిజన్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ సున్నం చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురైంది. దాదాపు గత 10 ఏళ్ల కాలంలో ఇక్కడ విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలన్నీ కూడా వెలిసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. సో ఇప్పుడు కూల్చివేత జరుగుతున్నటువంటి ఈ బిల్డింగ్ ఓనర్ కి కూడా బిల్డర్ కూడా గత వారం రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కూల్చివేతలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. భారీగా పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు మల్లంపేటలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కత్వ చెరువు ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో వెలిసినటువంటి ఏదైతే విల్లాలను నేలమట్టం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి బిల్డర్లకు కూడా గత వారం రోజుల క్రితమే హైడ్రా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. సో చెరువులోనే విల్లాలను నిర్మించడంతో మాత్రం ఇటు హైడ్రా చీఫ్ రంగనాథ్ కు ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ఏదైతే ఫీల్డ్ లోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత నెక్స్ట్ వెంటనే చర్యలకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజు సండే. సో పెద్ద ఎత్తున కూడా ఇటు హైదరాబాద్ లోనే దాదాపు 5 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతాయి.